గోవింద శ్రీ వెంకటేశ గోవింద తో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తోఘరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వేదవేద్యుడు పురాణ పురుషోత్తముడైనటువంటి శ్రీనివాసుడు శ్రీహరి ఇలా వైకుంఠమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవ శోభ నిన్న అంకురార్పణతో ప్రారంభమై ప్రస్తుతం ధ్వజారోహణ సంరంభంలో భాగంగా నవసంధి బలిహరణ కార్యక్రమం అనబడేటువంటి వైఖానస ఆగమ శాస్త్రోక్తమైనటువంటి విశేషమైనటువంటి కైంకర్యాన్ని ఉత్సవాన్ని మనం తిరుమల శ్రీవారి ఆలయం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో మనందరి సౌభాగ్యవశాత్తు మన యొక్క అదృష్టవశాత్తు ఈ యొక్క వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశైలారా, వేదవేద్యుడైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువుకి జరిగేటువంటి బ్రహ్మోత్సవం మరి మనందరికీ కూడా ఒక గొప్ప పెద్ద పండుగ. ఆ స్వామివారి బ్రహ్మోత్సవాలలో శేషవాహనము, హంసవాహనము, సింహవాహనము, గరుడ వాహనము, గజవాహనము మొదలైనటువంటి వాహనములపై స్వామివారు తిరుమాఢా వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ స్వామి కృపా కటాక్షాలు మన మీద ప్రసరింపజేసేటువంటి ఒక శుభతరుణమే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవం. అందులో నేడు మొదటి రోజు ఇప్పటి వరకు కూడా శ్రీవారి ప్రధాన అర్చకులు శ్రీమాన్ అర్చకం వేణుగోపాల దీక్షితులు గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆచార్య దీక్షతో ఈ యొక్క కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నమే ప్రారంభమై గర్భాలయ ప్రాంగణంలో స్వామివారికి ప్రణామాదులు సమర్పించి స్వామివారికి బ్రహ్మోత్సవం జరుగుతుందని విన్నవించి ఆ తదుపరి గరుత్మంతుల వారి యొక్క ధ్వజపట ప్రతిష్ఠ అనేటువంటి కార్యక్రమం లోపల ఇప్పటి వరకు కూడా శాస్త్రోక్తంగా వైఖానస ఆగమ శాస్త్రరీత్యా అత్యంత వైభవంగా వేదమంత్ర పురస్సరంగా అక్కడ నిర్వహింపబడుతుంది. శ్రీవారి యొక్క బంగారు ప్రాకారంలో ఉన్నటువంటి ప్రాంతంలో బంగారు బావికి సమీపంలో ఉండేటువంటి యాగశాల ప్రాంగణంలో గరుడ పట ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఆ తదుపరి ఇప్పుడు నవసంధి బలిహరణ అనేటువంటి కార్యక్రమం. సకల దేవతలని కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవానికి ఆహ్వానించుట కొరకు మధ్యలో బ్రహ్మదేవుడు చుట్టూతా దేవాలయ ప్రాంగణం చుట్టూతా బహిర్మాడవీధులలో 8 దిక్కులా కూడా అష్టదిక్పాలకులని ఆవాహన చేసి అక్కడ అర్చించి ఆ దిక్పాలక సూక్తాలు, గద్యలు, తాళాలు అవన్నీ కూడా వినిపించి శాస్త్రోక్తంగా ఈ యొక్క నవసంధి బలిహరణ అనేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు ఆచార్య స్వాములు, అర్చక స్వాములు, వైఖానస పండితాగ్రేసరులైనటువంటి పెద్దలు అందరి సమక్షంలో అక్కడ వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నదన్నమాట. దీనికి నవసంధి అని పేరు. వైఖానస ఆగమ శాస్త్రంలో సకల దేవతలని ఆహ్వానం చేయటం ఈ యొక్క బ్రహ్మోత్సవానికి సకల దేవతా సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే ప్రతిష్టాపిత సన్నిధానం యధత్తాం అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. చూడండి, మనం వివిధ వాహన సేవలను వీక్షించటం అనేటువంటిది మనందరికీ తెలుసున్న విషయమే. కానీ ఈరోజు ఈ సమయంలో
ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఉత్సవం సంవత్సరంలో బ్రహ్మోత్సవంలో ఇప్పుడు మాత్రమే ఇటువంటి ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. మలయప్ప స్వామి వారు ఉభయనాంచారులతో కలిసి శ్రీదేవి భూదేవి సమేతుడై ఆ మలయప్ప స్వామి వారు, అలాగే చక్కగా అనంత గరుడ విశ్వక్సేనులు ధ్వజపటము అందరూ కలిసి ఈ యొక్క నవసంధి బలిహరణ తిరుచి ఉత్సవంలో వైభవోపేతంగా మనకి దర్శనమిస్తారు. బ్రహ్మాండ నాయకుని యొక్క బ్రహ్మోత్సవ శోభ తిరుమల అంతా కూడా అంగరంగ వైభవంగా చక్కగా దీపకాంతులు, అనేక అలంకారాలు, అనేకమైనటువంటి స్వామివారికి ప్రీతి కలిగించేటువంటి పుష్పాలంకరణలు మొదలైనటువంటి విశేషమైన అలంకారాలతో ఈ యొక్క తిరుమల ప్రాంగణం అంతా కూడా, దేవాలయ ప్రాంగణమే కాదు తిరుమల మొత్తము కూడా ఆ బ్రహ్మోత్సవ శోభ మనకు కనిపిస్తూ ఉంది. సమస్త దేవతలని ఆహ్వానించేటువంటి క్రమంలో మొట్టమొదట ఆలయంలోనే ధ్వజస్తంభం వద్ద బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానించి ఆయన యొక్క సూక్తాలను పఠించి, ఆయన యొక్క గద్యలను పఠించి, ఆయన తాళాలను పఠించి బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానం చేసి ఇప్పుడు ఇంద్రుణ్ణి ఆవాహన చేసి ఆహ్వానం చేసేటువంటి ప్రక్రియకు తూర్పు వైపున ఇంద్రుడు ఉంటాడు గనుక మరి పూర్వాశాధిపతి శచీపతి అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం మనకి తెలియజేస్తూ ఉంది. అటువంటి తూర్పు దిక్కుకు అధిపతి అయినటువంటి ఇంద్రుణ్ణి అక్కడ ఆవాహన చేసి ఆ ఇంద్ర గద్య, ఇంద్ర సూక్తము, ఇంద్ర తాళము, ఇంద్రుడి యొక్క సమస్త పరివారముతో సహా ఈ యొక్క బ్రహ్మోత్సవానికి ఆహ్వానం కావాలి ఇంద్రుడు అని చెప్పి కోరుతూ ఆ యొక్క అర్చక స్వాములు వైఖానస శాస్త్రోక్త రీత్యా నిర్వహించాల్సినటువంటి ఆవాహన ఉపచార బలిహరణాది విశేషాలన్నిటినీ కూడా అక్కడ శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. వాటిని మనం ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాం. అనంతగరుడ విశ్వక్సేనులు ఉభయనాంచారులతో కూడినటువంటి మలయప్ప స్వామివారు, అలానే ధ్వజపటము, ఏ యొక్క పటము అనంటే సంస్కృత భాషలో వస్త్రము అని అర్థం అన్నమాట. ధ్వజపటము అనంటే గరుత్మంతుల వారిని ఒక పసుపు పచ్చ వస్త్రములో చేతితో చక్కగా చిత్రీకరించి శాస్త్రంలో చెప్పబడిన విధంగా ఏ ప్రకారంగా అయితే గరుత్మంతుల వారి రూపము వైఖానస భగవత్ శాస్త్రంలో చెప్పబడిందో అటువంటి రూపాన్ని చక్కగా వస్త్రంపై చిత్రీకరించి ఆ వస్త్రంలో ఉన్న ఆ చిత్రానికి ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ గావించి ఆ యొక్క గరుత్మంతుల వారిని ఇప్పుడు తిరువీధి ఉత్సవానికి తీసుకువెళుతూ ఆ తదుపరి ఆ స్వామివారిని ధ్వజారోహణం అనేటువంటి కార్యక్రమంతో చక్కగా అక్కడ ధ్వజారోహణాన్ని నిర్వర్తిస్తారు. ఈ యొక్క ఉత్సవాన్ని మనం సంతోషంగా, ఆనందంగా, అద్భుతంగా సమస్త దేవతలని ఆహ్వానించేటువంటి దృశ్యాలను వీక్షిస్తూ తెలుసుకుంటూ విందాం, చూద్దాం, తరిద్దాం.
నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు. నీవు ఎలని చక్రాయుధుడవిద్దరికి తగును. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము. తరుణి నీల కుంతల తగు నీలవర్ణుడవు సరుసమీకే తగు సంబంధము. తరుణి నీల కుంతల తగు నీలవర్ణుడవు సరుసమీకే తగు సంబంధము. నిరతి హేమవర్ణాకి నీవు పీతాంబరుడవు. నిరతి హేమవర్ణాకి నీవు పీతాంబరుడవు. సరవి నిత్తరిక కజాతీయము. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము. పాలవెల్లి బుట్టి నాకి పాలవెల్లి ఇల్లు నీకు మేలు మేలు ఇద్దరికి మేనవావి. పాలవెల్లి బుట్టి నాకి పాలవెల్లి ఇల్లు నీకు మేలు మేలు ఇద్దరికి మేనవావి. ఈ లీల శ్రీ వెంకటేశ ఇంతి నీవు గూడితివి ఈ లీల శ్రీ వెంకటేశ ఇంతి నీవు గూడితివి. సోలి మాకు బెట్టరాద శోభన విడేలు. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఈ యొక్క శ్రీవారి వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలలో ఈరోజు మొదటి రోజు. కన్యామాసము అనగా సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించిన తర్వాత శ్రవణ నక్షత్రము ఏ రోజైతే వస్తుందో ఆ రోజుకి 9 రోజుల ముందు అనగా చిత్తా నక్షత్రము ఈరోజు ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమంతో ఈ యొక్క శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆగమ శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయి. భక్త మహాశివులారా, ఈరోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ధ్వజపట ప్రతిష్ఠ అనేటువంటి కార్యక్రమం ఆలయంలో మొదటి ప్రాకారంలో దక్షిణం వైపు బంగారు బావికి వెనుక వైపు ఉండేటువంటి స్వామివారి యాగశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా అక్కడ మనకి దర్శనమిస్తున్నటువంటి ఆ గరుత్మంతుల వారి యొక్క ధ్వజపటము అని పిలుస్తారు దాన్ని.
ఆ ధ్వజపటాన్ని చక్కగా ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుగా అర్చక స్వాములు ఆచార్యులు పూర్తి చేస్తారు. ఆ తదుపరి స్వామివారి యొక్క ఘంటా మండపం ఉంటుంది లోపల. స్వామివారి యొక్క జయ విజయులు మనకి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కనిపించేటువంటి జయ విజయుల్ని చూసి మనం ఏ దారి నుండి బయటికి వస్తూ ఉంటామో అక్కడ ఒక పెద్ద గంట మనకు కనిపిస్తుంది. అక్కడ స్వామివారిని చక్కగా పల్లకీలో వేంచేపు చేసి భేరీ తాడనము అనేటువంటి ఆగమ శాస్త్రోక్తమైనటువంటి ఒక విశేష ప్రక్రియని అక్కడ అర్చక స్వాములు నిర్వహిస్తారు. భేరీ తాడనం అంటే మనం ఒక దుందుబిని మోగించటం అన్నమాట. అంటే చక్కగా స్వామివారికి నవాన్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువుకి సమస్త దేవతలు కూడా ఆహ్వానమై సమస్త ప్రజలు కూడా వచ్చి తరించేందులకు ఒక భేరీ తాడనం అనేటువంటి కార్యక్రమాన్ని అక్కడ నిర్వహిస్తారు. అంటే చక్కగా అక్కడ భేరీకి పూజ చేసి గద్యలు శాస్త్రంలో రామ కృష్ణ నృసింహాది అనేక దేవతా స్వరూపాలలో స్వామివారు చేసినటువంటి లీలలన్నిటినీ వర్ణించేటువంటి స్వామివారికి ప్రీతికరమైనటువంటి రాగాలు, తాళాలు, ఆది తాళము, త్రిపుట తాళము, రూపక తాళము మొదలైనటువంటి తాళాలు, భూపాల రాగము, మరి ఇందోళ రాగము మొదలైనటువంటి శంకరాభరణము మొదలైనటువంటి రాగాలన్నిటినీ కూడా అక్కడ సన్నాయిలో వినిపిస్తూ ఆ భేరీలో ఆ యొక్క తాళాలని వినిపించి స్వామివారి సమక్షంలో ఈ యొక్క భేరీ తాడనం అనేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని దేవాలయంలో ధ్వజస్తంభం వద్ద బ్రహ్మస్థానంలో బ్రహ్మదేవుణ్ణి ఆవాహన చేసి మహాద్వారము తూర్పు వైపు చక్కగా అక్కడ ఇంద్రుణ్ణి ఆవాహన చేసి ఆగ్నేయంలో అగ్నిదేవుణ్ణి చక్కగా అక్కడ ఆవాహన చేసి అర్చించేటువంటి కార్యక్రమం మనకి శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రరీత్యా వైఖానస భగవచ్శాస్త్రంలో చెప్పబడినటువంటి రాగతాళ సూక్తాది పఠనము ద్వారా అర్చక స్వాములు నిర్వహించేటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి కైంకర్యమే ఈ యొక్క విశేష ఉత్సవ కార్యక్రమం. ఇందులో చూడండి, హే ఇంద్ర, ఏ ఇంద్రుడైతే ఉన్నారో ఆయన ఇక్కడికి సకల దేవతా సమాహ్వానార్థం సమస్త దేవతలని ఆహ్వానించుట కొరకు గరుత్మంతుల వారు ధ్వజస్తంభముపై ధ్వజపటారోహణము ఏదైతే జరుగుతూ ఉన్నదో దానికి పూర్వరంగంగా ఇంద్రాది దేవతలు సమస్త దేవతలని కూడా ఇక్కడికి ఆహ్వానించి బలిహరణ సమర్పించేటువంటి కార్యక్రమం. అందులో భాగంగా తూర్పు ఆగ్నేయ దిశలని దాటుకొని చక్కగా స్వామివారు అనంతగరుడ విశ్వక్సేనులతో మరి ధ్వజపటముతో శ్రీభూదేవేరులతో కూడుకొని మాడవీధులలో ప్రదక్షిణంగా వెళుతున్నటువంటి దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నామన్నమాట. ఇందులో మరి ప్రతి చోట కూడా అర్చక స్వాములు ఇంద్ర సూక్తాన్ని పఠిస్తారు, ఇంద్ర తాళాన్ని గద్యని చదువుతారు. ఇంద్రుడికి ఏ రకమైనటువంటి వాయిద్యం ప్రీతియో దాన్ని అక్కడ చక్కగా అక్కడుండేటువంటి నాదస్వర విద్వాంసులు ఆ యొక్క రాగాలని వారు చక్కగా వాయిస్తూ ముందుకు వెళ్తారన్నమాట. ఇక్కడ మనం ఇలాంటి ఉత్సవాన్ని మనం చూడటం అనేటువంటిది, మనం అర్థం చేసుకోవటం అనేటువంటిది మనకి చాలా ముఖ్యం. చూడండి, వైభవంగా తిరుమలలో మరి పండితులందరూ కూడా సమస్త దేవతలని ఆహ్వానించుట కొరకు ఆ స్వామివారికి ఇంత భారీగా ఉత్సవం, మనకి స్వామివారు అమ్మవారు మాత్రమే మనకి వాహన సేవలలో దర్శనమిస్తారు. కానీ ఈ నవసంధి బలిహరణలో మాత్రమే ఇటువంటి అందరి దేవతలతో కూడుకొని ఆయన యొక్క అనపాయి గణము అని అంటారన్నమాట. అనపాయి గణము అని అంటే నిత్యానపాయినులు, ఎప్పుడూ స్వామితోనే ఉండేటువంటి వారు. ఎవరు? ఆదిశేషుడు, విశ్వక్సేనుల వారు, గరుత్మంతుల వారు, లక్ష్మీదేవి, వీరందరూ కూడా నిత్యానపాయినులు. అంటే నిరంతరము స్వామివారి యొక్క సేవ, స్వామివారితో ఉండడం, స్వామివారిని ప్రార్థించటమే వారికి కావలసినటువంటి కైంకర్యాలను
సజావుగా నిర్వహించటమే ఈ యొక్క అనపాయనుల యొక్క ముఖ్య కర్తవ్యమై స్వామి సేవలో తరిస్తూ ఉంటారన్నమాట. అటువంటి దేవేశ ప్రియకామ్యయా సగనాస్వార్పితం బలిం గృహీత్వా తృప్తా భవంతు. ఏవం ధ్వజారోహణాద్యవరోహణాన్విత శ్రీపుష్పయాగాంతం శ్రీవిష్ణోః ప్రసన్నశాసనాత్ గరుడ దివ్యాజ్ఞయా అపి అఖిల రక్షాకర మహోత్సవే చక్రసన్నిధౌ దేవాహ్యత్రాగతాః సర్వే ఇహ సౌమ్యం బలిమాదాయ భుంజంతాం. అనేన అగ్నిగద్య సంఘోషణేన వస్తువాస్తు రాజా రాష్ట్రగ్రామ యజమాన ఆచార్య అర్చక పాచక పరిచారకా సమృద్ధిర్భవతు అని చెప్పి మనకి శాస్త్రం ఘోషిస్తూ ఉన్నది. శాస్త్రంలో ప్రతి చోట ఓ ఇంద్రదేవా, ఓ అగ్నిదేవా, ఓ యమదేవా నీవు ఇక్కడికి రా, సమస్త దేవతలు కూడా ఇక్కడికి ఆహ్వానం అవుతూ ఉన్నారన్నమాట. సమస్త దేవతలు ఈ యొక్క ఇల వైకుంఠమైనటువంటి కలియుగ వైకుంఠమైనటువంటి ఈ క్షేత్రానికి నవాన్నిక బ్రహ్మోత్సవ శోభలో స్వామివారిని దర్శించి తరించటం కోసం సమస్త దేవతలని ఆహ్వానించేటువంటి ఒక విశేషమైనటువంటి కార్యక్రమమే ఈ యొక్క నవసంధి బలిహరణ. అందులో చదివేటువంటి మంత్రాల యొక్క తాత్పర్యం వర్ణించనలవి కానిది. అటువంటి విశేషమైనటువంటి మంత్రోచ్చారణ పురస్సరంగా ఈ యొక్క నవసంధి బలిహరణ ఉత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతూ ఉన్నది. మనం ఆ గరుత్మంతుల వారిని వీక్షిస్తూ ఉన్నాం. ఆ గరుత్మంతుల వారిని ఈ సందర్భంలో ధ్వజపటం, ధ్వజం అని అంటే ఏమి లేదు, జెండా అని అర్థం. మనకి ఎలాగైతే జాతీయ జెండా ఉన్నదో అలా విష్ణుమూర్తి యొక్క జెండా ఏదైతే ఉంటుందో అదే, దానిపై గరుత్మంతుల వారి యొక్క చిహ్నం ఉంటుందన్నమాట. ఆయన యొక్క ధ్వజారోహణం అంటే మనం ఏ రకంగా జాతీయ పతాకాన్ని ఎగరవేస్తామో ఇలాంటి ధ్వజారోహణం అనేటువంటి కార్యక్రమం హైందవ సంస్కృతిలో దేవాలయంలో పుట్టినటువంటి కార్యక్రమమే. దాన్నే ఈరోజు మనం దేశానికి కూడా అనేక దేశాలు కూడా ఆ యొక్క ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. స్వామివారి వైభవానికి ప్రతీకగా ఆయన సకల దేవతలని యొక్క సమస్త దేవతలు బ్రహ్మాదయ సురవరాహ సమహర్షయస్తే సంతస్సనందన ముఖాస్వద యోగివర్యా ధామాంతికే తవహి మంగళవస్తుహస్తా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అని అంటారు. అలాగే అత్ర్యాది సప్తఋషయ సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అని చెప్పి సమస్త దేవతలు ఇక్కడికి వచ్చి స్వామివారిని ప్రార్థిస్తారు అని చెప్పి మనకి పురాణాల్లో సుప్రభాతంలో మరి ఎంతోమంది పూర్వీకులైనటువంటి ఋషులు ఋషితుల్యులు మనకి తెలియజేసి ఉన్నారు కదా. అటువంటి దివ్యక్షేత్రంలో మరి బ్రహ్మోత్సవం అని అంటే ఈ 9 రోజుల పాటు వారందరూ ఇక్కడే ఉండి ఉదయ సాయంకాల వేళలో స్వామివారి యొక్క ఉత్సవ వైభవాన్ని వీక్షించి స్వామివారి సేవలో ఆ ఇతర దేవతలందరూ కూడా మనలాగే భాగస్వాములై ఆనందించి హర్షించి పరవశులై తరిస్తారని చెప్పి మనకి శాస్త్రం తెలియజేస్తూ ఉంది. ఏమండి, దేవతలందరూ ఇక్కడికి ఎందుకు రావాలి? వారు ఆ స్వామివారిని వివిధ వాహనాలపై దర్శించితే వారందరూ కూడా తరిస్తారా? అలాగైతే మానవ మాతృలమైనటువంటి మనమందరం కూడా ఆ బ్రహ్మోత్సవ సందర్భంలో స్వామివారి యొక్క తిరుమల దివ్యక్షేత్రంలో కొలువై మనం అక్కడ ఉన్న ఆ స్వామివారిని చూడటానికి 9 రోజులు అక్కడికి వెళితే మనం కూడా తరిస్తామా అని అంటే తప్పక తరిస్తాం. ఏమిటి తరించటం అని అంటే ఏమిటి ఆ వైభవం అనేటువంటిది తెలుసుకుంటూ ముందుకు వెళదాం, స్వామివారిని సేవిద్దాం. రారో దేవతలార రంభాది సుదతులార రారో దేవతలారా రంభాది సుదతులారా పేరుగల ఇందిరను పెండ్లాడే శౌరి రారో దేవతలార రంభాది సుదతులార పేరుగల ఇందిరను పెండ్లాడే
శేషాచలము పెండ్లి పీటగా చేసి దిక్కులెల్లా కళ్యాణము తెరగాను చేసి తెక్కువ శేషాచలము పెండ్లి పీటగా చేసి దిక్కులెల్లా కళ్యాణము తెరగాను చేసి పమరి సని సరిమ పమరి చుక్కలెల్ల తలంబ్రాలు సురిది ముత్యాలు చేసి తిక్కటిల్ల హరి నేడు పెండ్లాడే చుక్కలెల్ల తలబ్రాలు సొరిది ముత్యాలు చేసి పిక్కటిల్ల హరి నేడు పెండ్లాడే నీదివో రారో దేవతలారా రంభాది సుదతులారా పేరుగల ఇందిరను పెండ్లాడే శౌరి రారో దేవతలారా రంభాది సురతులారా రిమప్ప మప్ప మరిస నిరిస రిమప్ప మప్ప పపరి సరి రిరిని పరి బాలసూర్య చంద్రుల భాషికముగా చేసి పాల జలధిని మధుపర్క పాత్రము చేసి బాల సూర్య చంద్రుల భాషికముగా చేసి పాల జలధిని మధుపర్క పాత్రము చేసి పమరి సని సరిమ పమరి రాలు బ్రహ్మాండములు కొంక పూచవికేగా చేసి ప్రేముటెక్కి మూల హరి పెండ్లాడే రాలు బ్రహ్మాండములు పొంకపు చవికేగా చేసి వ్రేలు టెక్కె మూల హరి పెండ్లాడే నీదివో రారో దేవతలారా రంభాది సుదతులారా పేరుగల ఇందిరను పెండ్లాడే శౌరి రారో దేవతలారా రంభాది సురతులారా రిమప్ప మప్ప మరిస నిరిస రిమప్ప మప్ప పపరి సరి రిరిని పరి గుంపుల పరుషవారి కూర్మి చుట్టముల చేసి సొంపుల అప్పగింతలు శుభముగా చేసి గుంపుల పరుషవారి కూర్మి చుట్టముల చేసి సంపున అప్పగింతలు శుభముగా చేసి పమరి సని సరిమ పమరి అంపలేక ఊరమున అలమేలు మంగతోను పెంపుతో శ్రీ వెంకటేశుడు పెండ్లాడే అంపలేక ఊరమున అలమేలు మంగతోను పెంపుతో శ్రీ వెంకటేశుడు పెండ్లాడే నీదివో రారో దేవతలారా రంభాది సుదతులారా పేరుగల ఇందిరను పెండ్లాడే శౌరి రారో దేవతలారా రంభాది సుదతులారా
అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసుని యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు నవసంధి బలిహరణ కార్యక్రమం బంగారు తిరుచిపై స్వామివారి యొక్క తిరుమాడా వీధులలో జరుగుతున్నటువంటి విశేష ఉత్సవాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ ఉన్నాం. ఈ యొక్క నవసంధి బలిహరణ అనగా అష్టదిక్పాలకులని అక్కడ బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానులు అనబడేటువంటి 8 మంది అష్టదిక్పాలకులు, అలాగే బ్రహ్మదేవుడు. ఈ యొక్క 9 మందిని కూడా 9 స్థానాలలో ఆవాహన చేసి అర్చించి వారికి బలిహరణ సమర్పించేటువంటి కార్యక్రమం. ఈరోజు ఏ ఏ స్థానాల్లో అయితే వారిని ఆహ్వానం చేసి అర్చిస్తారో అక్కడే ఈ 9 రోజుల పాటు వాళ్ళు కొలువై అక్కడ స్వామివారిని దర్శిస్తూ ఆ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో వారు కూడా భాగస్వాములు అవుతారు. మరి వారేనా అంటే సమస్త సురముని దేవతలందరూ కూడా దైవలోకంలో, పితృలోకంలో, గోలోకంలో, సత్యలోకంలో ఉండేటువంటి సమస్త దేవతలు కూడా ఆహ్వానించుట కొరకు ధ్వజారోహణం అనేటువంటి కార్యక్రమం మరి కాసేపట్లోనే జరగబోతూ ఉన్నది. వైఖానస శాస్త్రోక్తంగా అర్చక స్వాములు వైభవంగా దాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. మరి దేవతలందరూ వచ్చి ఈ యొక్క బ్రహ్మోత్సవంలో పాల్గొంటే, అలాగే భక్త మహాశయులందరూ కూడా వచ్చి ఈ యొక్క బ్రహ్మోత్సవంలో స్వామివారిని సేవిస్తే ఏమిటి ఫలితము అని మనం ఆలోచించి చూసినట్లయితే, అసలు బ్రహ్మోత్సవము అనేటువంటి ఈ యొక్క మాటని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఉదుత్కృష్టవచనం సవో యజ్ఞ ఉదాహృత తస్మాదుత్కృష్టయజ్ఞత్వాత్ ఉత్సవ పరిభాష్యతే అని ఆగమశాస్త్రం చెబుతున్నది. ఉత్సవం అన్నారండి. ఉత్ సవం అని 2 పదాలు. ఉత్ అంటే ఉత్తమమైనది అని అర్థం, సవం అంటే ఒక యజ్ఞము అని అర్థం. యజ్ఞము అన్నప్పుడు ఒక ప్రధానమైనటువంటి పనిని మనం నిర్వహించటానికి తీసుకున్నట్లయితే అది ఒక మహాయజ్ఞము అనేటువంటి భావంలో పిలుస్తూ ఉంటారు. అలానే ఇక్కడ శ్రీవారికి కూడా ఒక మహాయజ్ఞము జరుగుతూ ఉన్నది. శ్రీవారి యొక్క సన్నిధానంలో, తిరుమల క్షేత్రంలో, కలియుగ వైకుంఠ క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఒక ఉత్తమమైనటువంటి యజ్ఞము. మరి ఉత్సవం అంటే ఉత్తమమైన యజ్ఞము. బ్రహ్మోత్సవం అని బ్రహ్మశబ్దాన్ని ఆ యొక్క ఉత్సవానికి కలిపాం కదా. బ్రహ్మ ఉత్సవం, బ్రహ్మోత్సవం అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. ఏమిటా బ్రహ్మోత్సవం అంటే, బ్రహ్మశబ్దానికి అర్థం ఏమిటి అని అంటే, బ్రహ్మ అంటే పెద్దది అని అర్థం అండి. చాలా విస్తారమైనది, అత్యంత పెద్దది. బృహత్వాత్ బ్రహ్మ అన్నారు. అత్యంత పెద్దవాడు గనక దేవతలలో బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మ అని పిలిచారు. అంటే మనం పెద్దవాడా, పెద్ద ఆయన అన్నట్టు అన్నమాట బ్రహ్మ అంటే అర్థం. అలాగే మరి బ్రహ్మ అంటే పెద్దవాడు, పెద్దది అనే అర్థమేనా అని అంటే కాదు. బ్రహ్మ అంటే ఈ సమస్తమైనటువంటి సృష్టి మొత్తాన్ని కూడా వ్యాపించి ఉన్నాడు గనక అది కూడా విస్తారంగా మొత్తం అణువునా కూడా వేదం చెబుతున్నట్లుగా అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాన్ నిహితోస్య జంతో అని ఉపనిషత్తులో తెలుపబడినట్లుగా ఈ సమస్త విశ్వం మొత్తం వ్యాపించి ఉన్న తత్వానికి కూడా బ్రహ్మము అని పేరు. అందుకే అంటూ ఉంటారు,
ఇదేమన్నా బ్రహ్మ విద్య అని. అంటే ఏంటంటే బ్రహ్మమును తెలుసుకోవడమే బ్రహ్మ విద్య. ఎవరా బ్రహ్మము? ఈ సృష్టి అంతా అణువణువున వ్యాపించి ఉన్నటువంటి ఒక దివ్య తత్వం. ఆ దివ్య తత్వాన్ని తెలుసుకోవడమే బ్రహ్మ విద్య. మరి ఈ బ్రహ్మోత్సవం అని అంటే ఏమిటినంటే ఆ దివ్య తత్వాన్ని తెలుసుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒక గొప్ప మహాయజ్ఞము. ఏదైతే ఉత్తమమైన యజ్ఞము, ఏ తత్వాన్ని, ఈ సృష్టిలో ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మ పదార్థాన్ని, ఆ బ్రహ్మ పదానికి ఏమిటి అర్థము, ఆ బ్రహ్మతత్వాన్ని ఎలా మనం తెలుసుకోవాలని ఆలోచించినటువంటి వారు చేస్తున్నటువంటి ఒక గొప్ప మహాయజ్ఞము కనుక దీన్ని బ్రహ్మోత్సవం అన్నారు. అంటే అతి పెద్దదైన ఉత్సవము. అలానే బ్రహ్మగారు నిర్వహించారు గనక ఆ బ్రహ్మ అయినటువంటి విఖనస మహాముని సాక్షాత్ ఆయన బ్రహ్మ సమానుడు. 7 బ్రహ్మలు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి పద్మనాభుడు అని పేరు. ఇంత పూర్వం 6 బ్రహ్మలు ఉన్నట్టుగా, ఈయన 7వ బ్రహ్మగా ఉన్నట్టుగా, రాబోయే బ్రహ్మ ఆంజనేయ స్వామి వారు అవుతారన్నట్టుగా మనకి పురాణాలు వర్ణిస్తున్నాయి. ఇలాంటి 7 బ్రహ్మలలో కూడా మొట్టమొదటి బ్రహ్మ పేరు విఖనసుడు అని చెప్పి శాస్త్రాల్లో మనకి తెలుస్తూ ఉన్నది. అటువంటి విఖనసుడు మొట్టమొదటిగా చేశాడు గనక ఆ బ్రహ్మ జరిపిన ఉత్సవం గనక దీనికి బ్రహ్మోత్సవం అనేటువంటి పేరు వచ్చిందని మనకి వెంకటేశ్వర ఇతిహాసం మనకి తెలియజేస్తుంది. అదే ప్రకారం అతి పెద్ద ఉత్సవం గనక దీనికి బ్రహ్మోత్సవం అనే పేరు కూడా ఉంది. మరి ఈ 2 ఉత్తమ అర్థాల అంటే బ్రహ్మ అంటే సమస్త విశ్వాన్ని వ్యాపించి ఉన్నటువంటి ఒకే ఒక దివ్య చైతన్య తత్వం, మనమందరం కొలిచేటువంటి ఒక దివ్య తత్వం. ఈ సృష్టి స్థితి లయ కారణాలకి, సృష్టి స్థితి లయములకు కారణభూతమైనటువంటి ఒకే ఒక తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని తెలుసుకోవడం కోసం, ఆ తత్వాన్ని అవగాహన చేసుకోవడం కోసం, ఆ తత్వాన్ని యొక్క అనుగ్రహాన్ని మన మీద ప్రసరింపజేసుకోవడం కోసం భక్తులందరూ కూడా కలిసి చేసేటువంటి ఒక మహాయజ్ఞం గనక దీనికి బ్రహ్మోత్సవం అని చెప్పి మనకి అర్థం తెలుస్తూ ఉన్నది. అటువంటి బ్రహ్మోత్సవంలో ఏ రకంగా మనం స్వామివారిని తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం, స్వామివారిని సేవిద్దాం. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, సంతోష
పెండాడితివి గొందె పవళించితేనే గోవిందరాజవు నీవు కన్నువ నిలుచుంటే శ్రీ వెంకటపతివి గొందె పవళించితేనే గోవిందరాజవు నీవు కన్నువ నిలుచుంటే శ్రీ వెంకటపతివి అందుకుంటేనే ఇద్దరంగనలు పాదాలత అందుకుంటేనే ఇద్దరంగనలు పాదాలత ఇందరిలో మమ్మేలితివి ఏమనేమో నిన్నును ఇందరిలో మమ్మేలితివి ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి వేదవేద్యుడైనటువంటి స్వామివారి యొక్క వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవ శోభ అత్యంత వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమానికి పూర్వము నిర్వహించాల్సినటువంటి నవసంధి బలిహరణ వైభవాన్ని బంగారు తిరిచి ఉత్సవాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ ఉన్నాం. ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ అంతవరకు అంటే సగం దూరం ఈ యొక్క ఉత్సవ బలిహరణ కార్యక్రమం పూర్తవుతూ ఉన్నది. స్వామివారి యొక్క ఈ 9 రోజుల ఉత్సవంలో స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో సమస్త దేవతలు కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించి తరిస్తారో అటువంటి వైభవోపేతంగా జరిగేటువంటి ఉత్సవం ఇదని, ఇది ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అంటే బ్రహ్మవిదా ఆప్నోతి పరం అని చెప్పి వేదం మనకి చెబుతూ ఉన్నది. అంటే పరము అనంటే మోక్షము. ఆ పరతత్వాన్ని ఎవరైతే పట్టుకుంటారో వారు మోక్షాన్ని సాధిస్తారు. మోక్షం అనగా ఏమిటి అనంటే జనన మరణాల నుండి విముక్తిని సాధించి సంసార బంధనాన్ముక్తి మోక్ష అని చెప్పి శాస్త్రంలో చెప్పబడినట్లుగా మనకి ఈ శరీరానికి ఉండేటువంటి జనన మరణాలలో ఇరుక్కొని అనేక రకాలైనటువంటి ప్రాణులుగా పక్షులుగా జన్మిస్తూ ఇప్పుడు మనం మానవ జన్మలోకి వచ్చాం కదా. ఈ మానవ జన్మ యొక్క పరమ లక్ష్యము ఏమిటి అని మనం పరిశీలించినట్లయితే మోక్షాన్ని సాధించటమే మానవ జన్మ యొక్క పరమ లక్ష్యము. ఎవరైతే ఈ యొక్క భూమిపై పునఃపునః జన్మ నాకు అవసరం లేదు, నాకు కొత్త జన్మ వద్దు అని చెప్పి ఈ యొక్క భూమిపై పరమాత్మను ప్రార్థన చేస్తూ ఎవరైతే ఉంటారో వారిని మానవులు అన్నారు. మా అంటే వద్దు, నవ అంటే కొత్తది అని అర్థం. మా నవ నాకు కొత్త జన్మ అక్కరలేదు అనేటువంటి ప్రార్థనతో స్వామివారిని నిరంతరం కూడా ధ్యానించేటువంటి వారు ఈ భూలోకంలో అటువంటి కోరిక కలిగినటువంటి వారిని మానవులుగా శాస్త్రం అభివర్ణిస్తూ ఉంది. అటువంటి మానవ మాతృలమైనటువంటి మనం కేవలం ఆ స్వామివారి యొక్క దివ్య రూపాన్ని ఆ శేషవాహనంలో, ఆ సింహవాహనంలో, ఆ బంగారు తిరుచిలో, లేకపోతే ఆ గరుడ వాహనంపై స్వామివారు అంత పెద్ద గజమాల అష్టలక్ష్మీ హారాన్ని, చక్కగా లక్ష్మీహారాన్ని ధరించి ఆ స్వామివారి దర్శనమిస్తుంటే ఆనందంతో మనసు పులకరించటమే మనం చేయాల్సినటువంటి కర్తవ్యమా అంటే అంతేకాదు, దాని తదుపరి విషయాలని కూడా లోతుగా ప్రతి ఒక్క భక్తుడు అర్థం చేసుకోవాల్సినటువంటి తరుణమే ఈ యొక్క బ్రహ్మోత్సవం. మరి ఈ 9 రోజులు స్వామివారు తిరుమాఢ వీధులలో వివిధ వాహనములపై దర్శనమిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహించేటువంటి సమయంలో మనం ఏమి చేయాలి? మోక్షం కోసం
మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటి అని అంటే చెబుతూ ఉన్నారు. చిరంతనేషు క్షేత్రేషు ముక్తిత్రయముదాహృతం సాయుజ్య ముక్తిరానంద ప్రాప్తి శ్రీశైలమస్తకే. మోక్షాలలో కూడా ఆ దివ్యమైనటువంటి వైకుంఠ స్థానమున మనము స్వామివారితో చక్కగా ఆ వైకుంఠమందు నివాసము కలగడమే నిజమైనటువంటి మోక్షంగా శాస్త్రాలు అభివర్ణిస్తూ ఉన్నాయి. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ అని చెప్పి వేదమంత్రం మనకి ఈ యొక్క విషయాన్ని దృఢీకరిస్తూ ఉన్నది. అరాయికానే వికటే గిరింగచ్చ అని చెప్పి ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది. ఎవరైతే ఈ భూమి మీద అనేక కష్ట నష్టాలను అనుభవిస్తూ ఉన్నటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వారు అటువంటి కష్ట నష్టాలకు కారణభూతమైనటువంటిది ఏమిటి అని ఆలోచించినట్లయితే అధర్మం అంటే పాపము. మనము తెలిసి తెలియక చేసుకున్నటువంటి అనేక జన్మల నుండి మనకి సంక్రమిస్తూ వస్తున్నటువంటి పాపములు ఏవైతే బాగా పెరిగిపోయి ఉంటాయో ఆ పాపములను కష్టాల రూపంలో ప్రతి మానవుడు కూడా అనుభవించాల్సి ఉంటుంది. అటువంటి కష్టాలను పోగొట్టుకోవడానికి అరాయిత్వాది హేతుభూత పాప నివృత్త్యర్థం వెంకటగిరింగచ్చ అని చెప్పి ఋగ్వేద మంత్రంలో మనకి స్పష్టంగా కనపడుతూ ఉన్నది. అంటే ఏంటంటే మానవుడు తన కష్టాలని పోగొట్టుకోవాలి అన్నా కూడా వెంకటాచలాన్ని దర్శించాలి. వేం అంటేనే పాపం, కటహ అంటే పోగొట్టేవాడు, వెంకట అంటే పాపములను పోగొట్టు ఒక దివ్యమైన పవిత్రమైనటువంటి స్థలానికి వెంకటాద్రి వెంకటం అని పేరు. సర్వ పాపాని వేం ప్రాహు కటస్థద్దాహ ఉచ్యతే అన్నారు. అంటే వెంకటం అని అంటేనే సమస్త పాపములను పోగొట్టగలిగినటువంటి ఒక గొప్ప దివ్యక్షేత్రము అని చెప్పి మనకు తెలుస్తూ ఉన్నది. అటువంటి వెంకటానికి ఎవరు అధిపతి అని అంటే వెంకటేశుడు. ఆ వెంకటాద్రి పర్వతానికి ఆయన అధిపతి గనక ఆయనకి వెంకటేశ్వరుడు. సమస్త పాపములను కూడా పోగొట్టి మనలో పుణ్య ప్రదీప్తిని కలిగించి ఆయన వైపు త్రిప్పుకోగలిగినటువంటి ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమ సన్నివేశౌ సౌమ్యౌ సదానుభవనేపి నవానుభావ్యౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని చెప్పినట్లుగా ఆ స్వామివారి దివ్యమంగళ రూపాన్ని, ఆ స్వామివారి యొక్క వైభవాన్ని మనం చూస్తున్నంతసేపు కూడా మనలో పాపం అనేటువంటిది ఆ స్థానమే పఠాపంచలు చేసి అపహత పాప్మత్వ అనవధిక కృపాలుత్వాది సకల కళ్యాణ గుణాకరుడైనటువంటి ఆ పరమపురుషుడి అనుగ్రహం ఈ సందర్భంలో మనకి మిక్కిలిగా దక్కుతుంది గనక తిరుమల వైపు చూద్దాం, నడుద్దాం, తరిద్దాం. ఆడరు పాడరు అప్సరో గణము, ఆడరు పాడరు అప్సరో గణము, వేడే మూలిందరు విభవము నేడు, వేడే మూలిందరు విభవము నేడు, పాడరు అప్సరో గణము.
కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే నడచి పరుషలు నానా ముఖముల ఉడుపులు చదువరు ముయిగా నరులు నడచి పరుషలు నానా ముఖముల ఉడుపులు చదువరు ముయిగా నరులు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా. ఆ స్వామివారిని భక్తితో ప్రార్థన చేద్దాం. మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఎవరైతే స్వామివారికి నమస్కారం చేస్తారో ఆ నమస్కారం నారాయణ నమస్తేస్తు కరుణాత్మన్ దయానిధే పాహిమాం కృపయా దేవ భక్తంతే భక్తవత్సల మమ కర్మవశాజ్జాతః
నానాయోనిషు మూఢధీ కర్మక్షయాదహం ప్రాప్తం తవ పాదాబ్జపత్తనం అద్య ప్రభృతిదాసోహం దేవదేవ జగత్పతే జన్మ మాభూజ్జగన్నాథ దేవదేవ జనార్దన సంసారార్ణవమగ్నస్య త్వత్పాదాబ్జం వినా గతిః నాణ్యదస్తి సముద్ధర్తుం మృత్యు సంసారసాగరాత్ మదీయధనదారాది సర్వభార సమర్పితః ఆత్మానం శేషభూతం హి రక్ష మాం శరణాగతం. ఆ స్వామిని శరణాగతి చేయాలి. శరణాగతి అనంటే ఏమిటి అన్నట్లయితే ఆత్మ సమర్పణము, స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఇష్టము, ఆయన యొక్క ప్రీతి నాపై కలగాలి అనేటువంటి భావనతో పరిపూర్ణంగా మనల్ని మనం స్వామివారికి సమర్పించుకోవడమే శరణాగతి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. శాస్త్రాలలో త్రికరణ శుద్ధితో చేసేటువంటి శరణాగతికి అత్యంత విశేష ప్రాధాన్యత ఉన్నది. ఈ బ్రహ్మోత్సవాలలో మనం చేయాల్సింది, స్వామివారి పట్ల మనం ప్రదర్శించాల్సినటువంటి విషయము శరణాగతి అని మనం అర్థం చేసుకోవాలి. 6 రకాలైనటువంటి విషయాలు ఈ యొక్క శరణాగతిలో ఉంటాయన్నమాట. మొట్టమొదటిగా త్రికరణ శుద్ధిగా మనం స్వామివారిని ప్రార్థన చేయడము అనేటువంటిది మొట్టమొదటిగా ప్రతి ఒక్క భక్తుడు కూడా తెలుసుకోవాలి. త్రికరణములు అనగా మన మనస్సు, మన వాక్కు, మన శరీరము, ఈ 3 కూడా స్వామివారి మీదే దృష్టిని నిలిపినప్పుడు త్రికరణ శుద్ధి మనకి కలుగుతుందన్నమాట. అంటే మనం తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పటికీ మన యొక్క మనస్సులో మన ఊరిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, మరి మనకి బస్సు టైం అయిపోతుందేమో, రైలు ప్రయాణం ఇంకా మనకి సమయం, రైలు ప్రయాణం ఇప్పుడు ఉన్నది కదా, అటువంటి సంశయాలతో అనేక చోట్లకి మన మనస్సు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అటువంటి మన మనస్సుని స్వామివారిపై నిలపాలి. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాన్నమస్కురు అని చెప్పి భగవద్గీతలో పరమాత్మ తెలియపరిచారు. అంటే మన్మనాభవ, నా యందు నీ మనస్సుని స్థాపించు అని చెప్పి తన భక్తుడికి కృష్ణ పరమాత్మ తెలియజేశారన్నమాట. ఆ మనస్సుని స్వామివారిపై నిలపటం ఉన్నది చూసారా, అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. అటువంటి మనస్సుని నిలపటం అనేటువంటిది మనం ప్రయత్నం చేసేటువంటి, ప్రయత్నపూర్వకంగా సాధించేటువంటి ఒక గొప్ప విషయం అన్నమాట. ఆ తర్వాత వాక్కు, మన వాక్కులో తిరుమల క్షేత్రానికి వెళ్ళాక, ఒక దేవాలయానికి వెళ్ళాక అక్కడ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ అనవసరమైనటువంటి విషయాలను మనం ప్రస్తావన చేస్తూ ఉండడం సరికాదు. మన మనస్సుని స్వామివారిపై నిలపాలి. మన వాక్కులో గోవింద నామం, ఆ గోవింద గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపదముక్కులవాడ, అనాథరక్షక, వెంకటేశ పాహిమాం, శ్రీనివాస రక్షమామని మన యొక్క నోరు ఆ స్వామివారినే స్తుతిస్తూ ఉండాలి. అంతేనా, మన యొక్క కాళ్ళు, చేతులు, శరీరము స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేయటానికి, స్వామివారి సేవలో ప్రతి ఒక్క పని మనకి తోచినటువంటి కైంకర్యాన్ని స్వామివారికి చేయడానికి మన చూడండి, శాస్త్రం ప్రహ్లాదుడు అంటాడు, కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు, శేషశాయికి ముక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిదవిలిన మనము మనము, కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిచేరమనెడు తండ్రి తండ్రి అని చెప్పినట్లుగా ఆయన అర్చన కోసం మనం పుష్పాలను స్వీకరించి తీసుకొని రావడం,
ఆయనకి కావలసినటువంటి కైంకర్యాన్ని యథాశక్తి మనం చెయ్యాలనేటువంటి తాపత్రయంతో ఉండడం, కమలాక్షుణ్ణి అర్చించేటువంటివే చేతులు, కమలాక్షుణ్ణి చేరుకోవటానికి ఏ పాదములైతే ఆయన యొక్క దేవాలయం వైపు నడుస్తాయో అవే పాదములు, ఏ బుద్ధి అయితే పరమాత్ముణ్ణి తలుస్తూ ఉంటుందో, పురుషోత్తముని మీది బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు తండ్రి హరిచేరమనడు తండ్రి. మరి చూడండి, ప్రతి ఒక్క శరీరంలో ఉన్నటువంటి కళ్ళు ఆ యొక్క స్వామివారిని చూడటానికే కళ్ళున్నాయి, ఆ స్వామివారి వైభవాన్ని వినడానికే చెవులు ఉన్నాయి, ఆ స్వామివారి యొక్క తలంపుని తలచటానికే మన యొక్క మనస్సు ఉన్నది, ఆ స్వామివారిని చేరుకోవడానికే మన పాదాలు ఉన్నాయి, ఆ స్వామివారిని విశ్లేషించుకోవడానికే మన యొక్క బుద్ధి ఉన్నది. మరి ఆ స్వామివారిని చెప్పి ఆ స్వామివారిని మనకి దగ్గర చేసేటువంటి చదువే నిజమైన చదువు అని కూడా భాగవతంలో మనకి పోతనామాత్యుల వారు అందంగా మనకి తెలియజేశారే. అటువంటి త్రికరణ శుద్ధితో మనం స్వామివారి క్షేత్రానికి చేరుకొని శరణాగతి చేసేటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళం చేద్దాం, తరిద్దాం. నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభానవాడు మననే చెలులు. నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభానవాడు మననే చెలులు. కనకాంబరుడతడు కనక కుచగిరికి కొనబుగలనిద్దరికి గూడె పొంతనము. కనకాంబరుడతడు కనక కుచగిరికి కొనబుగలనిద్దరికి గూడె పొంతనము. వనజనాభుడతడు వనజలోచనయికి ఘనమైన కంకణము కట్టరె చెరులు. వనజనాభుడతడు వనజలోచనయికి ఘనమైన కంకణము కట్టరె చెలులు. నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభానవాడు మనరే చెలులు. నీలవరుడు అతడు నీలకుంతలికి చాలుకొని ఇద్దరికి జంట తగును. నీలవరుడు అతడు నీలకుంతలికి చాలుకొని ఇద్దరికి జంట తగును. అలరైన శంఖధరుడు అతడికి కంబు కంఠి ఈ లీలారతులు ఎత్తరె చెలులు. అలరైన శంఖధరుడు అతడికి కంబు కంఠి ఈ లీలారతులు ఎత్తరె చెలులు. నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి
సాయి అతడు జలధి కన్నెక ఈకే కలిగే నిద్దరికి నొక్క కైవాడము జలధి సాయి అతడు జలధి కన్నెక ఈకే కలిగే నిద్దరికి నొక్క కైవాడము అలరు శ్రీ వెంకటేశుడతడేక మహాలక్ష్మి వెలయగల సిరి దీవించరె చెలులు అలరు శ్రీ వెంకటేశుడతడేక మహాలక్ష్మి వెలయగల సిరి దీవించరె చెలులు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభానమాడు మనరే చెలులు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభానమాడు మనరే చెలులు నారాయణం పరం బ్రహ్మ సర్వకారణకారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. దేవాధిదేవుడు అపహత పాప్మత్వ అనవధిక కృపాలుత్వాది సకల కళ్యాణ గుణాకరుడు పురాణ పురుషోత్తముడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవ శోభలో మొదటి రోజు అత్యంత వైభవంగా ధ్వజారోహణకు పూర్వము నిర్వహించాల్సినటువంటి నవసంధి బలిహరణ సందర్భంగా జరుగుతున్నటువంటి అనంతగరుడ విశ్వక్సేన ధ్వజపటములతో కూడుకొని ఉభయనాంచారులతో కలిసి శ్రీవారు తిరుమాఢా వీధులలో బంగారు తిరుచుపై వైభవోపేతంగా జరుగుతున్నటువంటి ఉత్సవ విశేషాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశైలారా, మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ యొక్క నవసంధి బలిహరణలో మాత్రమే అనంత గరుడ విశ్వక్సేనుల వారు, చక్రతాళ్ళు వారు, మరి ధ్వజపటము వీరందరూ కూడా వచ్చారు. దేవేశ ప్రియకామ్యయా సగనాస్వార్పితం బలింగృహీత్వా తృప్తా భవంతు. అర్చక స్వాములు చెబుతూ ఉన్నారు, ఓ ఇంద్రుడా, నీవు నీ యొక్క సమస్త పరివారగణముతో కూడా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ కొలువై ఈ 9 రోజులు కూడా మేము సమర్పించేటువంటి బలిహరణాదులను స్వీకరించి తృప్తి చెందు. నీవు ఈ యొక్క సమస్తమైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఈ సమస్త బ్రహ్మాండములకు అధిపతి అయినటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క బ్రహ్మోత్సవంలో నీవు తూర్పు దిక్కున కొలువై ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా రక్షణనివ్వు అని చెప్పి ఆ ఇంద్రుణ్ణి, అగ్నిని, యముణ్ణి, వరుణుణ్ణి, వాయుదేవుణ్ణి, మరి కుబేరుణ్ణి ఇలా అష్టదిక్పాలకులను కూడా ఆహ్వానించి చక్కగా వారికి సూక్తాదులతో దిక్సూక్తములు, అలానే గద్యములు, తాళములు అని శాస్త్రంలో చెప్పబడిన పద్ధతిలో ఆ యొక్క ఆవాహన ప్రక్రియ నవసంధి కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. అది పూర్తయిన పిదప ఈ యొక్క ధ్వజారోహణ ప్రాంగణంలో ఆ ధ్వజస్తంభం వద్ద చక్కగా ఆ ధ్వజపటము గరుత్మంతుల వారు ఉన్నటువంటి ఆ పసుపు పచ్చ వస్త్రాన్ని ఈ ధ్వజముపై, ఈ ధ్వజస్తంభముపై ఆరోహణ చేసేటువంటి ప్రక్రియ సాయంకాలం 5:40 సమయంలో ఒక చక్కని సుముహూర్తంలో ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం అర్చక స్వాములు నిర్వహించబోతూ ఉన్నారు. ఈ 9 రోజులు కూడా సమస్త దేవతలు తిరుమల క్షేత్రానికి చేరుకొని ఆ స్వామివారి బ్రహ్మోత్సవ వైభవాన్ని వీక్షిస్తూ స్వామివారికి శరణాగతి చేయటానికి ఇక్కడికి చేరుకుంటారు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. మనం కూడా త్రికరణ శుద్ధిగా మనస, వాచ, కర్మణ ఆ స్వామివారి పట్ల పరిపూర్ణమైనటువంటి
శ్రద్ధా విశ్వాసాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని వీక్షించాలి, బ్రహ్మోత్సవంలో పాల్గొనాలి, స్వామివారికి శరణాగతిని చేయాలి అని చెప్పుకుంటూ ఉన్నాం. ఏమిటి ఈ శరణాగతి అనంటే, ఆనుకూలస్య సంకల్పః ప్రతికూలస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాసః గోప్తృత్వవరణం తథా ఆత్మనిక్షేపకార్పణ్యం సద్విదా శరణాగతి. శరణాగతి అనంటే 6 విషయాలు గుర్తుంచుకోవాలట. ఏమిటి అనంటే, భగవంతుడు ఈ యొక్క సృష్టిలో మనల్ని ఒక స్థానంలో, ఒక ఇంటిలో, ఒక పద్ధతిగా, ఒక చోట మనకి జన్మని మనకు అనుగ్రహించారు మానవ మాతృడిగా. ఆయన యొక్క వైభవాన్ని చూసే, వీక్షించే, వినే అవకాశం మనకు కల్పించారు. భోజనం మనకి కల్పించారు. ఈ యొక్క సృష్టిలో అనేక రకాలైనటువంటి హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎంతోమంది కష్టాలు పడుతూ ఉంటారు, కొంతమంది సుఖంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటారు, కొంతమంది ధనవంతులుగా మనకు కనిపిస్తారు, కొంతమంది బీదవారుగా కనిపిస్తారు. అనేక రకాలైనటువంటి సమూహాలు, అనేక రకాలైనటువంటి విషయాలు కూడా ఇలా ఉండడానికి, ఈ రకంగా జరగడానికి, మొత్తానికి కూడా ఏది ఏమైనప్పటికీ కూడా అది భగవంతుడి యొక్క సంకల్పం ద్వారానే జరుగుతోంది. నాకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దేశానికి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అందులో నా ప్రమేయము, నా కర్తృత్వం అనేటువంటిది చాలా చిన్నది. ఇంత పెద్ద మహాసృష్టిలో ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రాది గ్రహమండలాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క బ్రహ్మాండములు అనేక కోట్లు ఉన్నట్టుగా మనకి నేటి శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారే. ఇటువంటి బ్రహ్మాండములకు నాయకుడు ఆయన అని చెప్పి, అనేక కోటి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని చెప్పి, ఆ బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవం అని చెప్పి మనం అంటూ ఉన్నదాని యొక్క అర్థం అదే. ఇలాంటి బ్రహ్మాండములు అనేక ఉన్నాయిట. మరి అందులో ఎంతమంది, కోటాను కోట్ల మంది అందులో ఏ రకంగా ఉంటున్నారో, ఎవరు ఉంటున్నారో మనకి తెలిసినది, మన పరిధిలో ఉన్నది చాలా తక్కువ. మన యొక్క మానవ మేధస్సు ఎంత గొప్పదైనప్పటికీ, చంద్రమండలం మీద అడుగు పెట్టినప్పటికీ ఆ యొక్క చంద్రుణ్ణి అక్కడ మానవుడు పెట్టలేదు. ఆ చంద్రుడు భూమి చుట్టూ తిరగాలని ఏ మానవుడు నిర్దేశించలేదు. అటువంటి దేవాది దేవుడైనటువంటి ఆ పరమ పురుషుడు, ఆ యొక్క శ్రీహరి శ్రీమన్నారాయణుడు, ఆ పరమాత్మ యొక్క దయతోనే ప్రతి ఒక్కటి కూడా ఈ సృష్టిలో నేను నా జీవితంతో సహా ఆయన యొక్క అనుగ్రహంతోనే జరుగుతున్నది. ఆయన యొక్క కనుసన్నల్లోనే జరుగుతున్నది. ఆయనే సృష్టి స్థితి లయ కారకుడు. ఆయనకి అనుకూలంగానే నా జీవితాన్ని మలుచుకుంటాను. ఆ స్వామి చెప్పినట్లుగా నేను నడుచుకుంటాను. ఆ స్వామి భగవద్గీత ద్వారా అర్జునుణ్ణి మిషగా చేసుకొని ఏ యొక్క ఉపదేశాన్ని నాకు అనుగ్రహించాడో ఆ ఉపదేశాన్ని నేను పరిపాలిస్తాను. ఆ స్వామి వారి పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉంటాను అని ఎవరైతే ఒక దీక్షని పూనుకుంటారో అది శరణాగతి చేయటంలో అత్యంత ముఖ్యమైనటువంటి మొట్టమొదటి విషయం. ఆ శరణాగతి చేయటానికి స్వామివారు అత్యంత విశిష్టమైనటువంటి ఈ యొక్క సమస్తమైనటువంటి శాస్త్రాలకు, వేదాలకు, అనేక రకాలైనటువంటి తర్క వితర్కాలకు కూడా అందనటువంటి తత్వము ఆ స్వామివారి తత్వము అని గ్రహించటం మనం మొట్టమొదట చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇది శరణాగతిలో మొదటి అంశం. తర్వాత అంటూ ఉన్నారు, మరి ఇటువంటి విషయాలన్నిటినీ కూడా భగవత్తత్వానికి భగవంతుడు చెప్పిన దారిలో కాక మనకి నచ్చిన మార్గంలో ప్రయాణం చేయాలనుకోవటం, మనం వ్యతిరేకంగా ఆలోచించటం, అనేక రకాలైనటువంటి ఆలోచనలు మనమే కల్పించుకొని మనమే తెచ్చుకోవడం, ధర్మానికి వ్యతిరేకంగా నడవాలనుకోవటం లాంటి ఆలోచనలు కూడా మానుకోవాలి. ఈరోజు మనకు అనేక రకాలైనటువంటి వ్యాపకాలు మనిషికి
అనేక రకాలైనటువంటి విషయాలు నిరంతరం కూడా మనిషిని కట్టిపడేస్తూ ఉన్నాయి. అలా కట్టిపడేసేటువంటి వాటికి దూరంగా మనిషి వెళ్ళిపోవాల్సి, ఆ స్వామివారికి అనుకూలమైనటువంటి జీవనాన్ని ప్రతిరోజు స్వామివారి ఆలయానికి దగ్గరగా వెళుతూ ఆ స్వామివారికి దర్శనం చేసుకొని నమస్కరించుకొని ఆ స్వామి అనుగ్రహం అని చెప్పి మనం చేసే భోజనం కానీ మనం చేసే ఉద్యోగం కానీ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మనకి లభ్యమవుతోంది అనేటువంటి భావనతో ఉండాలి. దాన్ని వ్యతిరేకింపచేసేటువంటి ఎటువంటి భావననైనా సరే మనం విసర్జించాలి. అదే మరి మొట్టమొదటి విషయాలుగా మనకి శరణాగతిలో తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క శాస్త్రాలలో అనుగ్రహించినటువంటి మహర్షులు మహనీయులు ఎంతోమంది మనకి ఇలా తెలియజేస్తూ ఉన్నారు. అంతేనా, భగవంతుడి పట్ల మనం ఇంత విధేయతతో ఉన్నాం కదండి, ఆ స్వామి మనల్ని ఖచ్చితంగా రక్షిస్తారా? ఆ స్వామివారు ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వానిని ఆత్మభవుని ఈశ్వరునినే శరణంబు వేడెదన్ అని చెప్పినట్లుగా శరణాగతి చేయాలి. అలా చేద్దాం, స్వామివారిని సేవిద్దాం, తరిద్దాం. విధుల విధుల విభుడేగినిదే విధుల విధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు విధుల విధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు విధుల విధుల విభుడేగినిదే గరుడధ్వజమదే కనకరథం బదే అరదముపై హరి అలవాడే గరుడధ్వజమదే కనకరథం బదే అరదముపై హరి అలవాడే ఇరుదెసలనున్నారు ఇందిరయు భూవియు ఇరుదెసలనున్నారు ఇందిరయు భూవియు పరగ పగ్గములు పట్టరో జనులు ఇరుదెసలనున్నారు ఇందిరయు భూవియు పరగ పగ్గములు పట్టరో జనులు విధుల విధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు విధుల విధుల విభుడేగి ఆడేరదివో అచ్చరలెల్లరు ఆడేరదివో అచ్చరలెల్లరు పాడేరు గంధర్వ పతులెల్లా అచ్చరలెల్లరు పాడేరు గంధర్వ పతులెల్లా వేడుకతో వీడే విశ్వక్సేనుడు
వేడుకతో వీడే విశ్వక్సేనుడు కూడి ఇందరును కొలువరో జనులు. వేడుకతో వీడే విశ్వక్సేనుడు కూడి ఇందరును కొలువరో జనులు. విధుల విధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు. విధుల విధుల విభుడేగి శ్రీవేంకటగిరి శిఖరము చాయదే భావింప బహువైభవములవే. శ్రీవేంకటగిరి శిఖరము చాయదే భావింప బహువైభవములవే. గోవింద దైవం బితడని తలచరో జనులు. గోవింద నామపు ఘోషణలిడుచును దైవం బితడని తలచరో జనులు. విధుల విధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు. విధుల విధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు. విధుల విధుల విభుడేగి విధుల విధుల విభుడేగి విధుల విధుల విభుడేగి. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వామివారి యొక్క నవసంధి తిరుచి బంగారు తిరుచి వాహన సేవ పూర్తి కాబోతూ ఉన్నది. బ్రహ్మ ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానములు అనబడేటువంటి 8 దిక్కులలో దిక్పాలకులని చక్కగా ఆవాహన చేసి సూక్తములు గద్యములు తాళములు అన్నింటినీ కూడా చక్కగా పఠించి వేదమంత్ర పురస్సరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా పూర్తి చేస్తూ ఉన్నారు ఋత్విగ్వరేణ్యులు. భక్త మహాశివులారా, ఈ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం బ్రహ్మోత్సవం నవరాత్రి శరన్నవరాత్రులు ఒక పక్క జరుగుతూ ఉంటాయి. శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవము సౌరమాన రీత్యా కన్యామాసము చిత్తా నక్షత్రానికి ధ్వజారోహణము మరి కాసేపట్లో ఇప్పుడు జరగబోతూ ఉన్నది. శ్రవణ నక్షత్రానికి పూర్తయ్యే విధంగా 9 రోజుల పాటు నవాన్నికంగా సార్వకామిక ఉత్సవంగా ఇది నిర్వహింపబడుతూ ఉంటుంది. అంటే ఏంటంటే ఒకరోజు ఉత్సవం చేయడాన్ని మంగళప్రదము అని అంటారు. 3 రోజులు చేస్తే దాన్ని గౌణము అని అంటారు. అలానే 5 రోజులు చేస్తే భౌతికము అని అంటారు. 7 రోజులు చేస్తే దాన్ని ఆరుషోత్సవము అని అంటారు. 9 రోజులు చేసేటువంటి ఉత్సవాన్ని సార్వకామికోత్సవము అనంటే మానవులకు ఈ యొక్క భూమిపై కావలసినటువంటి అనేక రకాల ప్రకృతిపరమైన విషయాలన్నీ కూడా అనుకూలంగా మార్చగలదు ఈ ఉత్సవము అని చెప్పి
మనకి శాస్త్రము తెలియజేస్తోంది. అందుకే దీనికి సార్వకామికోత్సవము అనేటువంటి పేరు కూడా ఉన్నది. చక్కగా నవసంధి కార్యక్రమాన్ని ముగించుకున్నటువంటి ఆచార్య వరేణ్యులు చక్రతాళ్వారితో కలిసి అనంతగరుడ విశ్వక్సేనాదులతో కలిసి స్వామివారు తిరుమాడా వీధులలో విహరించిన పిదప చక్కగా ధ్వజారోహణ మండపానికి ఇప్పుడు శ్రీవారు చేరుకుంటారు. మలయప్ప స్వామివారు ధ్వజారోహణ మండపంలో ఆ ధ్వజస్తంభము వద్ద ఆ ధ్వజస్తంభములో ఉండేటువంటి గరుత్మంతుల వారికి అభిషేకాది కైంకర్యములు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆ తదుపరి గద్య పద్యములు విఖనస చూర్ణిక మొదలైనటువంటి వేద మంత్రములు శాస్త్రోక్తముగా పఠించి సుముహూర్తంలో ఆ యొక్క ధ్వజపటాన్ని ధ్వజస్తంభముపై ఆరోహణ చేసేటువంటి ప్రక్రియ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతూ ఉన్నది. కావున భక్తులందరూ కూడా ఈ రోజు నుంచి 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగబోతున్నటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో నేటి రాత్రి పెద్ద శేషవాహనము, రేపు చిన్న శేషవాహనము, హంసవాహనము, సింహవాహనము, కల్పవృక్ష వాహనము, ముత్యపు పందిరి వాహనము, సర్వభూపాల వాహనము, మరి బంగారు మోహిని తిరుక్కోలము, గరుడ వాహనము, హనుమంత వాహన సేవ, గజవాహన సేవ, సూర్యప్రభ, చంద్రప్రభ, బంగారు రథోత్సవం, మరి సువర్ణ రథరంగ డోలోత్సవం, ఆ తర్వాత బ్రహ్మరథోత్సవం, స్వామివారి అశ్వవాహనం, మరి అవరోహణోత్సవం, ధ్వజావరోహణం వరకు మధ్యలో స్వామివారికి వైభవంగా అభిషేక కార్యక్రమాలు, తిరుమంజనం, స్నపన తిరుమంజనాలు ఇవన్నీ కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు తిరుమల శ్రీవారి ఆలయంలో. వాటన్నింటినీ 9 రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో మనమందరం కూడా వీక్షిస్తూ స్వామివారి పట్ల త్రికరణ శుద్ధితో మనస వాచ కర్మణ ఆయన పట్ల పూర్తి అంకిత భావంతో ఈ తిరుమల క్షేత్రానికి చేరుకొని లేదా ఎస్విబిసి ఛానల్లో మనం అందరం చూస్తూ ఆ స్వామివారి పట్ల మన యొక్క శరణాగతిని చేసుకొని మనందరం కూడా చరితార్థులం అవ్వాల్సినటువంటి ఒక శుభతరుణం అదే బ్రహ్మోత్సవం. అందులో కూడా ఇప్పటి వరకు జరిగిన ఈ విశేషమైనటువంటి కార్యక్రమం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎంతో చక్కగా ఈ నవసంధి బలిహరణని మనం ఇక్కడ జరిగేటువంటి వైభవాన్ని వీక్షించాం. స్వామివారి సేవలో ఈ రకంగా 9 రోజులు కూడా కొనసాగుతూ తరిద్దాం. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమూచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమూచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా.
ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేదా చంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేదా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయమయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద
గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద